అందరికీ నమస్కారం అండి. మనీ తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మన ఛానల్లో కొన్ని మోటివేషన్ కొటేషన్స్ అలాగే మంచి మాటలు జీవిత సత్యాలు చెప్పుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మీరు మొదటిసారి మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే చిన్న లైక్, సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా ఉపయోగపడుతుంది. తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. అవకాశాన్ని పొందినవాడు అదృష్టవంతుడు. అవకాశాన్ని సృష్టించుకున్నవాడు తెలివైనవాడు. అవకాశాన్ని వినియోగించుకున్నవాడు విజేత. ఆలోచనలు అంటువ్యాధి లాంటివి. మనం నెగిటివ్గా ఆలోచించడం మొదలు పెడితే నెగిటివ్గానే వస్తాయి. పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడితే పాజిటివ్గానే వస్తాయి. ఆస్తులు కూడబెట్టుకున్నంత మాత్రాన శ్రీమంతులు కాలేరు. గుడిసెలో ఉన్నంత మాత్రాన పేదవాళ్ళు కారు. ఆపదలో ఉన్న సాటి మనిషికి సాయం చేసే మనసున్న ప్రతి ఒక్కరూ శ్రీమంతులే. డబ్బు, పరపతి, అధికారం అద్దె ఇల్లు వంటివి ఎప్పటికీ మనతో ఉండవు. మంచితనం, చిరునవ్వు, ప్రేమ సొంత ఇల్లు వంటివి ఎప్పుడూ మనతోనే ఉంటాయి. బరువైన మాటలను బాధ మాట్లాడించినంతగా మనిషితో మరే ఎమోషన్ మాట్లాడించలేదు. ఎవరు ఎంతకాలం అనేది కాలం నిర్ణయించదు. వారి ఆలోచనలు, ప్రవర్తనే నిర్ణయిస్తాయి. గతంలోకి వెళ్ళి ఎవరూ తాము చేసిన తప్పుల్ని మార్చుకోలేరు. కానీ ప్రయత్నిస్తే ఇక నుంచైనా మంచిగా మొదలు పెట్టొచ్చు. గతం ఒక గుణపాఠం అయితే అనుభవంతో అడిగేయాలి. గతం ఓ పూలవనమైతే మరికొన్ని మొక్కలు నాటాలి. ఒక్కసారి నన్ను పలకరించి చూడు, జీవితాంతం బాధపడేలా చేస్తాను అంటోంది ప్రేమ. ఒక్కసారి నా మాధుర్యాన్ని చూడు, జీవితాంతం ఏ కష్టం నీ చెంతకు రానివ్వను అంటోంది స్నేహం. వినే ఓపిక లేనివాడు ఎప్పటికీ అజ్ఞానిగానే మిగిలిపోతాడు. చెప్పే ధైర్యం లేనివాడు ఎప్పటికీ పిరికివాడిగానే ఉండిపోతాడు. ఒత్తిలేని ప్రమిదలో ఎంత నూనె పోసినా ఉపయోగం లేనట్టు అర్థం చేసుకొని వారికి ఎంత చెప్పినా ప్రయోజనం ఉండదు. ఓపిక ఉన్నవాడు ఓడిపోవడం జరగదు. ఓపిక లేనివాడు గెలవడం జరగదు. కష్టం లేని సంపాదన నిలకడగా ఉండదు. కష్టపడి సంపాదించింది ఎప్పటికీ వదిలి వెళ్ళదు. నువ్వు ఎంత మంచివాడిగా బ్రతుకుతున్నా నువ్వు చేసే చిన్న పొరపాటు కోసం లోకం మొత్తం ఎదురుచూస్తుంది. దానిని భూతద్దంలో ప్రపంచానికి చూపడానికి. ఇదే లోకం తీరు. అర్థం చేసుకునే మనసు, క్షమించే గుణం, చేయూతనిచ్చే స్నేహం, ఓదార్చే హృదయం ఇవే మన జీవితానికి నిజమైన ఆస్తులు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం.